భోజనాలు చెప్తున్నాము. కొనసాగింపు మూడో భాగం. అప్పుడు ఆ కాంభోజరాజు ఆ విష్ణుదేవుడు 6 మంది పెదభార్యలకు 6 మందికి వరం ఇచ్చినాడు. ఆ వరము తీసుకొని ఆ కాంభోజరాజు దక్షిణాది సామపూరి పట్టాము అప్పుడు ఆ 7 మంది భార్యలు తోలుకొని ఆ కాంభోజరాజు శామపూరి పట్నం వచ్చినాడు. శామపూరి పట్నం వచ్చి ఆ 7 మంది శ్రీదేవమ్మ గారు వాళ్ళు ఎవరి అంతపురాలకు ఎవరి మాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయినారు. రాజు రాజకశుడికి వచ్చినాడు. అలా ఒక శుభగడియానా ఆ 9 మాసాలకు 9 గడియలకు ఆ కాలము ఈ కాలం 9 మాసాలు ఆ పూర్వకాలము 9 గడియలకు ఆ 6 మంది పెద్ద భార్యలు శ్రీదేవమ్మ గారు చూడచక్కటి మగ పిల్లలని వాళ్ళు ప్రసాదించి మగ పిల్లలని ప్రసాదించినారా. అప్పుడు 6 మంది పెద్ద భార్యలు 6 మంది మగ పిల్లవాళ్ళు ప్రసవించినారు. ఆ సంగతి ఆ భార్యను ప్రసవించిన సంగతి ఆ కాశీకరణ పోయి ఆ కాంభోజరాజు చెప్పినాడు రాజకచ్చూరులో. అప్పుడు రాజు మహా సంతోషంతో ధనధనాలను కొట్టినాడు. అప్పుడు పట్టు బ్రాహ్మణులు వేద పండితులు మంత్రులు సామంత్రులు పుర ప్రజలు ఆ శామపురి పట్టణంలో ప్రజలంతా రాజకచ్చూరికి ఆహ్వానించారు. ఏమయ్యా కాంభోజరాజా రణభేది కొట్టే కారణం ఏమయ్యా అడిగారు వేదా పండితులు. అయ్యా ఆ పాయక 12 రెక్కలు ముక్కలు చేసుకోను నేను నా ఆ విష్ణుదేవుడు ఏ దేవుడు వరం మీద ఆ విష్ణుదేవుడు నాకు 6 మంది పెద్ద భార్యలకు 6 మంది సంతానం ఇచ్చినారు. వారు ఇప్పుడు 6 మంది మగపిల్ల వాళ్ళని ప్రసవించినారు. వాళ్ళ జాతకాలు చూడండి, వాళ్ళ పేరు ఫలాలు పెట్టండి, నక్షత్రం చూడండి అన్నాడు. సరే ఆ బ్రాహ్మణులు పంచాంగాలు తెలివేసినారు, వేదాలు చూసినారు. చూస్తే అయ్యా నీ 6 మంది కొడుకుల పేరు చంద్రగుప్తురాజులను పెట్టు, వీళ్ళు పేరు ఫలాలు బాగానే ఉన్నాయన్నాడు. కానీ ఇలా జాతకంలో చిన్న దోషం ఉన్నాయా అన్నాడు. ఏం దోషం? వీళ్ళు ఎక్కడో వేరే రాజ్యం పోయి జైలు కానవస్తారయ్యా. సరేలయ్యా ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు ఎందుకు, ముక్కులో ఎండుగా కొప్పులోకి వచ్చినప్పుడు కదా ఆ పిల్లలు పెరిగి పెద్ద కానీ అనుకున్నాడు ఆ కాంభోజరాజు. అప్పుడు ఆ రాజు ఏ విధంగా సంతోషంగా పురుడు చేస్తున్నాడయ్యా. పచ్చని తోరణాలు మామిడి తోరణాలు అలంకరించినారా. అప్పుడు ఆ ఊరంతా మామిడి తోరణాలు మకర తోరణాలు పచ్చని తోరణాలు ఊరంతా బాగా అలిగిపించి ఊరంతా శుభ్రంగా చేసి శామపురి పట్టణం అంతా పండగ వాతావరణం కోలాహలంగా ఉంది. రాజుకు లేక లేక ఈ నడి వయసులో సంతానం అయిందంట అని ఆ ప్రజలంతా సభావంతి భోజనం పెట్టాడు. 3 రోజులు ఆ రాజు సభావంతి భోజనాలు పెట్టినాడా. అలా కొడుకులు పుట్టిన మహానందంతో రాజు 3 రోజులు పురుడు చేసినాడు ఊరంతా. అప్పుడు ఆ మాట ఇచ్చినాడు కదా శినభార్యకు, ఎవరికి మాణిక్యాల శ్రీదేవికి ఆడ దేవుడి దగ్గర అప్పుడు ఆ శినభార్యని పిలిపించి మాణిక్యాల శ్రీదేవిని 6 మంది పెద్ద భార్యను పిలిచినాడు. భామ మాణిక్యాల శ్రీదేవి నీకు మాట ఇచ్చిన యాదవరందరూ ఎర్ర గొల్ల వాళ్ళం, ఇస్తే వరం పెడితే శాపం మాది, భక్తులం మేము, నీకు మాట ప్రకారం చేసుకోబో 6 మంది కొడుకులు అన్నారు. 6 మంది కొడుకులు దాసికలు ఎత్తుకున్నారు. మామ నీకు ఒక మాట చెప్తా జాగ్రత్త, పాయక 12 ఏళ్ళు నా రెక్కలు ముక్కలు చేసుకొని కొడుకులు ముట్టించుకున్నా. రాజ్యం విడిచిపెట్టి దేశం విడిచిపెట్టి, నీకు కూడా తెలుసు బాబా, నువ్వు చూసినావు. ఆ కొడుకులకు ఏమన్నా అయిందో వాళ్ళకు చిన్న ఒక
ఆ ప్రమాదం చిన్న సూది ముళ్ళు గుచ్చుకున్నా కూడా నేను భరించలేను బామా. ఏదైనా ప్రమాదం జరిగితే పెట్టరాని నేను చెరా పెడతా బామా. పడరాని నువ్వు చెరా పెడతా యుగ యుగాలు ఏ యుగాలైనా అనుకునేటట్టు తరతరాలు అనుకునేటట్టు కాంభోజరాజు మాణిక్యాల శ్రీదేవిని కష్టం పెట్టినట్టు ఎవరు కష్టపడలేదు అని తరా చెప్పుకోవాలి బామా. ఈ యుగం ఆ యుగం అని కాదు, ఏ యుగాలని చెప్పుకుంటూ పెడతా సరే పెట్టాల్సింది. పెట్టరాని సరే పెడతా అన్నాడు. సరే అలాగే పెట్టు స్వామి, ఏమైనా తప్పు చేసేది. అప్పుడు ఆ కాంభోజరాజు ఆ భార్యని 7 మంది పెద్ద భార్య పోటీ మీద అన్నాడు. వాళ్ళ అంతపురం 6 మంది పెద్ద భార్యలు ఆ మాణిక్యాల శ్రీదేవి ఆ పిల్లవాళ్ళని తీసుకొని ఆ అంతపురం వచ్చి దశల మేడ అంతపురం వచ్చి 100 మంది దాచికెళ్తా పిల్లవాళ్ళు ఏ విధంగా సాగుతున్నాయా ఆ చంద్రగుప్తరాజు కూర్చో నేటిలో ఉంచిన సంద ఉండగా అరటి పండుగ వచ్చిన నేటిలో ఉలగా ప్రేమతోటి వికవెట్టి సాగుతాది అలా పిల్లవాళ్ళని నేతిలో మొలక సందము అరటి పండు వలసిన చిందం అది చేతిలో పెట్టుకున్న మృగంగా సాగుతున్న పిల్లవాళ్ళని 6 మంది చంద్రగుప్తరాజుల్ని చాలా దాచారా 2 వేలు మూడు ఏదో చాలా దాచారా 4 5 వేలు ఎత్తి సాటినాదా 5 సంవత్సరాల వయసు పిల్లవాళ్ళైనారు. అప్పుడు ఆ పిల్లవాళ్ళనయ్యా ఎంత అలా ఉండగా 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం పడింది పిల్లవాళ్ళకు. అలా పిల్లవాళ్ళు ఈ పెద్దవాళ్ళని చూసినారు. అక్క ఏమమ్మా కనకనే మనం గుడ్డు వాళ్ళమే కని మనం గుడ్డు వాళ్ళమే కనకాది కన్న తల్ల ఎప్పుడన్నా పిల్లలు ఎదురు ఏం నాయన అంటే పెద్దమ్మని పిలుస్తారు. దాన్ని ఏమో అది కనకపాయ ఏం చెప్ప దాన్ని అమ్మని పిలుస్తారు. ఏమక్క మనకి బాధ ఏం చేస్తామే మన రాజు నమ్మకంలో భూమణాలు పెడుతూ కాంభోజాల మాట కాదు, మన భర్త మాట కాదు, మనం ఏం చేస్తాం ఎట్టన్నా కానీ మన పిల్లలు మనం దక్కించుకోవాలక్క. ఇంకొక 10 ఏళ్ళు పోయినా 5 6 ఏళ్ళు పోతే మనం అసలు కనుక్కోలేరక్క. మనం ఏం చేద్దామంటే అయ్యా ఒక ఆయుర్వేద బ్రాహ్మణుడు ఒక ఆయుర్వేద వైద్యుని కలిసి పిలుచుకున్నారు. నాయన మా పిల్లవాళ్ళు మా వశం కావాలి అని తగిన విధానం చెప్పి ఆ పిల్లవాళ్ళకి ఏమిలే కొద్దిగా ఒక గంట సేపు మైకం వచ్చినటువంటి పోతే చాలు, తర్వాత కథంతా మేము నడిపించుకుంటాము అని అప్పుడు కలిసిరా అని ఆ వైద్యుడిని పిలుచుకొని సరే అమ్మా ఈ నల్లమందు ఇదేం ప్రాణానికి ప్రమాదం లే, ఇదో దీని ఏదైనా పదార్థంలో ఆ పూర్ణగుండాలో కషాయాలో బచ్చాలో ఏదైనా పదార్థంలో పెట్టి తినే ఆ పిల్లవాళ్ళకు తినిపించండి, గంట సేపు వరకు మైకం వచ్చి సచ్చిన శవలంగా పడిపోతారమ్మా అని చెప్పినాడు ఆ వైద్యుడు. ఈ విషయం మీకు ఎవరు చెప్పాకన్నాడు. మనకు ఒక 10,000 వరహాలు ఇచ్చి వాడిని పంపించి మనకు విరుగుడేం లేదమ్మా, ఇన్ని పాలు ఆవు పాలు నోట్లో పిలిచే లేచారా పిల్లవాళ్ళని చెప్పింటాడు. అలాగా అప్పుడు 6 మంది పిల్లవాళ్ళు ఏదో ఆడుకుంటూ వచ్చినారు బయటికి. 6 మంది పిల్లవాళ్ళని దొరకపోయినారా, పిల్లవాళ్ళని దొరకపోయి ఏం పెద్దమ్మా అంటే ఏం లేదైనా రాను మీకు ఇద్దాం ఇన్ని బచ్చాలు చేసినాం పూర్ణగుండాలు చేసినామని ఒక మంచిగా ఒక పూర్ణగుండం తినిపించినారు. ముట్టుకాడ పెడితే తిన్నారు, బలవంతం తినిపించారు. మేము మా ఎమ్మెల్యే పోతా ఉన్నాం మేము అని 6 మంది పిల్లవాళ్ళు ఆ తల్లి మేడగాడికి వస్తున్నారు. ఆ ఎనికిల్లా ఆ పెద్ద తినిపించుకుంటా వచ్చినారు. ఒక్క మేడావిగా చాలా వ్యక్తి 2 మేడాలే
కింద ఉన్నారా పిల్లవాళ్ళు 1 2 3 4 మేడలు వచ్చి మేక వచ్చి కింద పడిపోతే నాకు 7 మేడల పైకి పోవాలి అమ్మ దగ్గరికి శ్రీదేవి దగ్గరికి వీళ్ళు 4 మేడల కింద కదా పిల్లవాళ్ళకి మేక వచ్చింది పిల్లవాళ్ళని ఎవరు పిల్లవాళ్ళు వాళ్ళు తోడుకున్నారు 6 మంది పిల్లవాళ్ళు వాళ్ళు రాజకచూరికి వెళ్ళి వచ్చినారా దైవానా పిల్లవాళ్ళని కిందనేమో మాధురిగా పండబెట్టింది ఏవయ్యావో కామోజ రాజా ఓరా రాజా చూడు పిల్లవాళ్ళని నీ చిన్న భార్య ఏం చేస్తూ అని అప్పుడు ఆ భార్యలు కజర కజర అది కొట్టు దానికి ఇచ్చినాము పిల్లల్ని అది చూడు ఏం చేసిందో పిల్లలు సచ్చిన సేవలకు పడిపోయినారు మేము చూసి తోలుకొని వచ్చా ఇది తీసుకొచ్చినామన్నారు అప్పుడు కాంభోజరాజు ఒక కీనుడై ఆయనకు చాలా బాధలేసి కోపాడికుడై ఆ కాంభోజరాజు అయ్యా పిలిపించండి ఆ వైద్యులని ఆయుర్వేద వైద్యులని బ్రాహ్మణులు పిలిపి ఎన్ని రూపాయలు ఖర్చైనా నా కొడుకుని బతికించండి అంటే ఊర్లో ఉన్న వైద్యులంతా వచ్చినారు ఆ షాంపులు పట్టుకున్న వాళ్ళంతా వాళ్ళకు చూసారు చేయి ఆడబెట్టుకుని చూసినారు ఇదేదో నల్ల మందు పెట్టారు ఏం కాదని తెలుసు ఆ బ్రాహ్మణులు కానీ మనం కూడా ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చే చేయి పట్టుకొని చాలా ఖర్చు అవుతుంది అంటారు కాబట్టి వైద్యుడు ఏదైనా 4 రూపాయలు డబ్బులు తీసుకోవాలి 4 సార్లు డాక్టర్ రోజుని పిలుచుకోవాలనే ఉంటారు అయ్యా కాంభోజరాజా ఏదో చాలా పెద్ద ప్రయోగం చేసినది పిల్లల బతుకు చాలా కష్టం అనేటాలకల్లా అయ్యా వైద్యుల ఒక్కటి రుణపతి తీయండి ఒకరికి 1 కోటి వరహాలు పెడతా 6 మందికి 6 కోట్లు ఇస్తా అని అప్పుడు ఆ రాజు వైద్యుల్ని భంగపోతున్నాడు అప్పుడు వైద్యులు చూసి అట్టా ఇట్టా చేయి తిప్పి నాడు తిప్పి అది ఇది కన్ను తిప్పి అయ్యా ఆవు పాలు తెప్పండి అన్నాడు 6 మందికి 6 చెంబులు ఆవు పాలు తెప్పించినారు దాంట్లో ఏదో ఆ మంది ఏదో పొడి చేసి ఆ పిల్లవాళ్ళ శంషాతోటి కాళ్ళ మీద వేసుకుని ఆ శంషాతో ఆ నోట్లోకి ఇచ్చిన పాలు ఆ పెరుగులు కసకపోయినాయి పెరుగులు అట్ట తడేయటాల కల్లా పిల్లవాళ్ళు దిగ్గులు వేసి కూర్చున్నారు సరే అని వాళ్ళకి ఆ వైద్యులకంతా ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి పంపించి ఆ కాంభోజరాజు 6 మంది పెద్దవాళ్ళతో ఎవరి కొట్టు వాళ్ళు ఎత్తుకపోనని చెప్పినారు అప్పుడు ఎవరి కొడుకులని వాళ్ళు ఎత్తుకపోయినారు ఎత్తుకపోయి అప్పుడు ఆ రాజు మా యాదవూరు ఎంకన్నా నీ బిడ్డని తను కూడా కొట్టుకుంటూ తీసుకుని రాజకీయ తీసుకున్నా ధర్మ కొట్టాడు ఫస్ట్ అప్పుడు ధర్మ కొట్టే పట్టు బ్రాహ్మణులు వేద పండితులు మంత్రులు సామంత్రులు ప్రజలు అడ్డకొంగట్టిన ఆడబిడ్డ ఒక తాడు కట్టిన ఒక పురుషులు మొత్తం రాజకీయ పట్టలేదు జనాలు మా యాదవులు ఎక్కడా నీ బిడ్డను తీసుకురాబో మామన్నాడు రాజా ఎందుకంటే రాజు చక్రవర్తి మాటకు ఎదురు చెప్పకూడదు కదా అని ఆయన ఒక 10 మంది బట్టలు కోరుకొని ఆయన పోయినాడు ఆయన పోతున్నాడు బిడ్డగాడు ఆయన కథ అలా ఉండి యాదవులు ఎక్కడ కథ అప్పుడు ఆ కొల్లరాజు కాంభోజరాజు ఏమడుతున్నాడు ఏమయ్యా బట్టు బ్రాహ్మణులు వేద పండితులారా మేధావులారా చెప్పండి మళ్ళా తల్లిదండ్రుల్ని మందు పెట్టి చంపిన దాన్ని ఏం చేయాలా తల్లిదండ్రులకు మందు పెట్టి ఏ బిడ్డ చంపుతుంది చంపిన దాన్ని ఏం చేయాలి తల్లిదండ్రులు చంపిన దాన్ని కాళ్ళు చేతులు కట్టి అడవిలో నిల్లు లేని బాయిలో వాడేయాలా మళ్ళా కట్టుకున్న భర్తని మందు పెట్టి చంపిన దాన్ని ఏం చేయాలన్నాడు కట్టుకున్న భర్తని చంపిన స్త్రీలను మగం చూడొచ్చా దాని 2 కళ్ళు పొడిసి అడవిలో సీమల చెట్టు కట్టేయాలా అది కుసించి నశించి చనిపోతాదయ్యా అదే శిక్ష దానికి మళ్ళా కంట కొడుకులను మందు పెట్టేసి ఏం చేయాలన్నాడు కాంభోజరాజు అయ్యా ఎవరయ్యా మన రాజ్యంలో మన శాంపూరు పట్టణంలో కొడుకులను మందు పెట్టేసి ఎవరయ్యా అంటే ఎవరన్నా కానీ మీరు చెప్పండి ఏం చేయాలా అలాంటి స్త్రీని కొట్టలాంటి కొట్లు కొట్టాలా తిట్టాలని తిట్లు తిట్టాలా ఆ ఉత్తర భాగాన
నేల మాల కట్టేయాల కొట్టుకుంటా కన్నుకుంటా తీసుకుపోయి ఆ నేల మాల కొట్టుల్లో ఒక ఉక్కు కోళ్ళ మంచం చేపియాల 4 కోళ్ళకు 4 ఉక్కు భాగములు అమర్చాల అమర్చి ఏరుగా పిల్లలు కాయాలంటే ఉక్కు ఏరుగా పిల్లలు కాయలు ఆ మంచం నుండి అమర్చాల ఉక్కుల ఏరుగా పిల్లలు కాయల మీద పండ పెట్టాలా ఆ స్త్రీని పండ పెట్టాక అప్పుడు ఆ ఎదల మీద బండ పెట్టాల చేతులను వేడియాల కాళ్ళ వేడి వేయాల నెత్తిన తెల్ల చిల్లర కప్ప గుళ్ళ కమ్మ నెత్తి మీద పెట్టాలా పెట్టి ఇంకా వాకిలేసి బీగ వేసి తిరిగి చూడకుండా రావాలని కుసించి నశించి చచ్చిపోతాది ఆ స్త్రీ అని అప్పుడు అయ్యా నా చిన్న భార్య మాణిక్యాల శ్రీదేవి నా కొడుకులకు మందు పెట్టింది సంపదికి ప్రయత్నం చేసింది నా కడపోటి భార్య అన్నాడు ఎప్పుడు రాదు ఆ మాట అన్నాడు ఆ ప్రజలంతా ఆ సభంతా ఊరు జనాలంతా ఏం మాట్లాడ కటకట అంటున్నారు ఏమి అంత పదవితా శిరోమణి మాణిక్యాల శ్రీదేవి ఆమె మందు పెట్టడం ఏమి ఆమె ఏమింత అని సరే అని వాళ్ళ కథలా ఉండి రాజకచ్చూరులో జనాలంతా అప్పుడు యాదమూరి ఎంకన్నా తరలి వస్తాడమ్మా అప్పుడు బిడ్డ గాడికి వచ్చి ఏమా కట్టేరా